మహిళలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. జన్మనిచ్చిన ప్రతి తల్లికి రుణం తీర్చుకోలేని రుణం కనుక అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నెల్లూరు నగరంలోని వెంగళరెడ్డి నగర్ మైపాడు రోడ్డుకి దగ్గరలో ఉన్న శ్రీ రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్కు ఈ సంవత్సరం శ్రీ రాధాకృష్ణ బ్లూ హెవెన్గా కొత్త పేరు పెట్టారు. గత 20 సంవత్సరాలుగా నగర ప్రజలకు అందుబాటులో ఉండి మంచి గుర్తింపు పొందిన ఈ స్విమ్మింగ్ పూల్లో మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మదర్స్ డే వేడుకలను సంతోషకర వాతావరణంలో జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రాధాకృష్ణ బ్లూ హెవెన్ యజమానులు వెంకట్ రామిరెడ్డి గారు మరియు వసుధరెడ్డి గారు మాట్లాడుతూ ఈ సమ్మర్లో చిన్నపిల్లలు, స్టూడెంట్స్, ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమాలతో పాటు 500 మంది వరకు శుభకార్యాలు నిర్వహించుకునేలా పెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నారు. అలాగే వచ్చిన అతిథుల కోసం గెస్ట్ రూమ్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫైర్ క్యాంప్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ఇతర స్విమ్మింగ్ పూల్స్లా గంటల ప్రకారం కాకుండా కేవలం రోజుకు 200 చెల్లిస్తే రోజంతా అన్లిమిటెడ్గా స్విమ్మింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ మంచి అవకాశాన్ని నెల్లూరు నగర ప్రజలందరూ ఉపయోగించుకోవాలని వెంకట్రామిరెడ్డి గారు మరియు వసుధరెడ్డి గారు కోరారు. మక్కల్జ ప్రేక్షకులందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం మదర్స్ డే సందర్భంగా మనం మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మదరే కాదండి, శ్రీ రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్ అధినేత్రి వసుధారెడ్డి మనతో ఉన్నారు. మరి ఇక్కడి విశేషాల గురించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు మేడం. సేమ్ టు యూ అమ్మ. మీకు కూడా అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. మేడం, మన స్విమ్మింగ్ పూల్లో సమ్మర్కి చిల్డ్రన్స్కి ఏ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? మనం స్విమ్మింగ్ నేర్పిస్తామమ్మా. వచ్చేసి ఒక మంత్ లోపల స్విమ్మింగ్ వచ్చేస్తుంది. బాగా స్విమ్మింగ్ చేస్తారు. ఒకవేళ స్విమ్మింగ్ చేయించలేకపోతే మనం రిటర్న్ చేస్తాము స్విమ్మింగ్ ఫీజు వరకు. అన్ని స్విమ్మింగ్ పూల్ లాగా 1 అవర్ కాకుండా మన స్విమ్మింగ్ పూల్లో ఏంటంటే అన్లిమిటెడ్ ఉంటుంది. ఒక్కసారి టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం ప్రకారం ఎంతసేపు అయినా ఉండొచ్చు. తర్వాత ఏంటంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వీలైన మా శక్తిలో మేము వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి కృషి చేస్తున్నాము. మేడం, ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో పిల్లలకి కావాల్సిన యాక్సెసరీస్ కూడా మీరే అందుబాటులో మేము ప్రొవైడ్ చేస్తామమ్మా. వాళ్ళకి ఏదైనా కావాలంటే రెంట్కి ఉంటాయి, కొనుక్కోవాలన్నా ఉంటాయి. అంటే రెంటల్గా ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఓన్గా కొనుక్కోవాలంటే కూడా ఇస్తాం. అంటే ఇది ఓన్లీ చిల్డ్రన్స్కే కాకుండా మహిళల కోసం నేను ఇప్పుడు కృషి చేసేది ఏంటంటే మన ఉమెన్స్ బయటకు వచ్చి ఎంజాయ్ చేసి ఒక ఓపెన్ అప్ అయ్యి మనస్ఫూర్తిగా వాళ్ళు ఇంట్లోనే ఉండి డిప్రెషన్ కాకుండా చాలామంది సర్వేలో ఏం తెలియదంటే మహిళలందరూ డిప్రెషన్లోకి వెళ్తున్నారని తెలియదైనా నాదేంటంటే నేను అలాంటి సిచ్యువేషన్లో ఉండి వచ్చాను కాబట్టి మహిళలందరూ ఓపెన్ అప్ అయ్యి వచ్చి ఎంజాయ్ చేసి హాయిగా వాళ్ళు ఒక 10 years బ్యాక్ అవ్వాలనేసి నా కోరికమ్మ. ఓకే మేడం, మంచి. వాళ్ళ కోసం నేను ఏదైనా కన్సెక్షన్ ఇవ్వడానికి కానీ వాళ్ళు గ్రూప్గా వచ్చినప్పుడు నేను ఏదైనా నా శాయశక్తిలో నేను ఏదైనా కన్సెక్షన్ ఇవ్వడానికి కానీ నేను రెడీగా ఉన్నానమ్మా. అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కే కాకుండా మన నగరం మహిళలకు కూడా మంచి అవకాశం అయితే మేడం ఇచ్చారు. 30 నుంచి 40, 50 వాళ్ళకి స్పెషల్గా అమ్మ. 40, 50, 60 కూడా 60, 70 కూడా వాళ్ళు కూడా వచ్చి హాయిగా రెయిన్ డ్యాన్స్ చేసి అసలు నాకు సద్గురు ఒక మాట అన్నాడమ్మా, ఓపెన్ అప్ అయ్యి డ్యాన్స్ చేయలేకపోతే మీరు అసలు భక్తిలో ఏమి సాధిస్తారు అన్నాడు. ఆ మాట నాకు భలే టచ్ అయింది. అప్పటి నుంచి నేను వీళ్ళని బయటికి ఎట్టో ఒకటి తీసుకురావాలనుకుంటున్నా, కానీ ట్రై చేస్తున్నా. కానీ కొంచెం చాలా వరకు ఇప్పుడు బెటర్గా ఉంది. మహిళలు వస్తున్నారు. ఒకప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు స్విమ్మింగ్కి. ఇప్పుడు చాలా వరకు. మేడం, ఈ స్విమ్ చేయడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు. చాలా లాభాలు ఉన్నాయమ్మా. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. నేను చెప్పనవసరం లేదు. ఒక నెల కంటిన్యూగా స్విమ్మింగ్ చేస్తే మీరు ఖచ్చితంగా 5 years బ్యాక్ వెళ్ళిపోతారు. ఓకే, అంటే మనం స్విమ్ చేయడం వల్ల హెల్త్, ఎనర్జీ అసలుకి నేను చెప్పలేను, వాళ్ళు అనుభవిస్తేనే తెలియాలి అది. ఓకే మేడం, ఇది ఈ సమ్మర్ హాలిడే వరకు మీరు అన్లిమిటెడ్ స్విమ్మింగ్ లేదమ్మా.
లేదమ్మా, కంటిన్యూగా అన్లిమిటెడ్ ఉంటుంది. ఓకే, అంటే 365 డేస్. ఓకే, మన అసలు సెలవు కూడా ఉండదు, ఒక 1 డే కూడా సెలవు ఇవ్వము. అంటే సండే కూడా ఉంటుందా? సండే ఉంటుంది, వీక్ మొత్తం ఉంటుంది నాయన. ఓకే మేడం, మన స్విమ్మింగ్ ఫుల్ టైమింగ్స్ ఒకసారి మన వాళ్ళకి చెప్పండి. 6 to 7 నేర్చుకునే వాళ్ళకి ఉంటుంది నాయన. ఓకే. 7 నుంచి టికెట్స్ ఇస్తారు నాయన. మామూలుగా డైలీ వచ్చే వాళ్ళకి 7 నుంచి ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ చిల్డ్రన్స్, మహిళలు కూడా వచ్చి ఇది నేర్చుకోవచ్చు. అంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయా? అఫోర్డబుల్ అమ్మా, హెల్త్ పరంగా చూసుకుంటే చాలా అఫోర్డబుల్ అమ్మా. ఇప్పుడు ఒక సినిమాకు పోతామమ్మా, 3 గంటల తర్వాత వచ్చేస్తాం. దానివల్ల 1 గంట ఎంజాయ్ చేస్తామే, కానీ అదే స్విమ్మింగ్ చేసిన తర్వాత రాత్రి స్లీపింగ్ చూస్తే చాలా బాగుంటుంది ఆయన. ఓకే, అంటే ఒళ్ళు బాగా అలసిపోయి నిద్ర కూడా బాగా నిద్ర అసలుకి వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తారమ్మా. నేను అది ఒక్కసారైనా వాళ్ళ చేత చేయించాలని నా తాపత్రయం నాయన. వాళ్ళు ఒక్కసారి ఎంజాయ్ చేసిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అమ్మా. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి బ్లూ హెవెన్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో పెట్టారు. అసలు ఆ బ్లూ హెవెన్ అంటే ఏంటి? నైనా ఫంక్షన్స్కి ఇస్తాము, సీమంతాలు, తర్వాత మెయిన్ ఏంటంటే హల్దీ ఫంక్షను, మెహందీ, తర్వాత సంగీతు చాలా బాగుంటుందమ్మా. పెద్ద పెద్ద ఫంక్షన్లు ఇవ్వలేం, కానీ ఒక 500 మెంబర్ పీపుల్ అయితే వరకు చాలా బాగా ఇస్తాం. అంటే ఇస్తాము, రూమ్లు ఇస్తాము, రూమ్స్ ఉన్నాయి, ఏసీలు అన్నీ ఉన్నాయమ్మా, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ ఓన్లీ చిల్డ్రన్, మహిళలు స్విమ్మే కాకుండా ఫ్యామిలీతో వచ్చి ఓ మంచి ఫంక్షన్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. మీరందరూ మహిళలందరూ వచ్చి ఒక్కసారి స్విమ్మింగ్ చేసి ఆనందంగా ఒకసారి డ్యాన్స్ చేసి, రెయిన్ డ్యాన్స్ చేసి ఎక్స్పీరియన్స్ అవుతారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. చూసారు కదా, మన నెల్లూరులో మైపాడ్ గేట్ దగ్గర ఇంత మంచి ఫెసిలిటీస్తో బ్లూ హెవెన్ అనే కాన్సెప్ట్తో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ కూర్చొని హ్యాపీగా మన ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నగర ప్రజలందరూ ఓసారి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కార్యక్రమాలను మీరు కూడా వీక్షించి మీ చిల్డ్రన్స్తో ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసి ఆనందంగా ఉండాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తి, ఆనందంతో పాటు ప్లస్ ఆరోగ్యాన్ని కూడా సమకూర్చుకోవాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు మరి, నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మదర్స్ డే.
మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.